కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో 2 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ వర్సిటీల చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. సభలో మొదట ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. నేడు అసెంబ్లీలో టూరిజం పాలసీపై లఘు చర్చ జరగనుంది. ఇక లగచర్ల రైతుల అరెస్టు, పోలీసుల 3rd డిగ్రీపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానమిచ్చింది. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాడి తెలుసుకుందాం. నరసింహరావు, మరి కాసేపట్లో తెలంగాణ సమావేశాలు ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అసెంబ్లీ సమావేశాలు? మరి కాసేపట్లోనే 10 గంటలకి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు నుంచి అయితే వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికే లగచర్ల ఘటన పైన వాయిదా తీర్మానించింది, దానిపైన చర్చించాలని చెప్పి. సో ఈ నేపథ్యంలో వారు చర్చ కోసం పట్టుపట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పటికే అసెంబ్లీ బిజినెస్ను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షెడ్యూల్ ప్రకారమే పోయేటువంటి అవకాశం ప్రభుత్వం స్పీకర్ సభ నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వారు పట్టుబడితే ఇటు ప్రభుత్వము స్పీకర్ ప్రధానంగా సభని ముందుగా నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారమే సభ నిర్వహిస్తే మాత్రమే సో ఖచ్చితంగా ఈ రోజు సమావేశము కొంత హాట్గా మారేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు అందుకోసము, ఎమ్మెల్యేలు అందుకోసం చర్చకు పట్టుపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి వారం రోజుల తర్వాత బ్రేక్ తర్వాత ఈ రోజు తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మధ్యలో 2 రోజులు వాస్తవానికి గత సోమవారం రోజే అసెంబ్లీ ప్రారంభమైంది. మొదటి రోజున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ పైన ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన చర్చను ప్రారంభించారు. అయితే ఆ సందర్భంగా కూడా కొంత వాడివేడిగా చర్చ అయితే జరిగింది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మధ్యన. సో మధ్యలో 2 రోజులు ఎమ్మెల్యేలకి ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నటువంటి నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేశారు, బ్రేక్ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాలకు. తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ రోజు సమావేశాలు ప్రారంభం కాగానే మొదటగా క్వశ్చన్ అవర్ని, ప్రశ్నోత్తరాలని నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇటీవలి కాలంలో మృతి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేల మృతికి అసెంబ్లీ సంతాపాన్ని ప్రకటిస్తుంది. అందులో కొమిరెడ్డి దేవి, ఊకే అబ్బయ్య, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, రామచంద్రారెడ్డి, దొమ్మట మాజీ ఎమ్మెల్యే, వీరి ముగ్గురికి మృతికి సంతాపాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు సభలో 2 కీలక బిల్లుల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ సర్కారు, ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని తీసుకొస్తుంది. అందుకోసం ఆర్డినెన్స్ ఇప్పటికే జారీ చేసింది. అందుకు సంబంధించినటువంటి బిల్లును ఈరోజు సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దాంతోపాటుగా తెలంగాణ యూనివర్సిటీస్ చట్ట సవరణ బిల్లు కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఈరోజు టూరిజానికి సంబంధించినటువంటి పాలసీ పైన కూడా ఈరోజు చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకి క్యాబినెట్ సమావేశం ఉంటుంది. క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి బిల్లులకి, ప్రధానంగా ROR 2024 చట్టానికి ఆమోద ముద్ర వేయబోతా ఉన్నారు. ఈరోజు సభ వాయిదా పడిన అనంతరం BAC సమావేశాన్ని నిర్వహిస్తారు. BAC సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల వరకు నిర్వహించాలి, ఏ బిజినెస్ను సభలో నిర్వహించాలనేటువంటి దానిపైన నిర్ణయించనున్నారు BAC సమావేశంలో ఈరోజు. థ్యాంక్ యూ నరసింహరావు.